కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెంకటేశ్వరపల్లె గ్రామంలో మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు రాయిశెట్టి చంద్రయ్య ముదిరాజ్ జెండా ఆవిష్కరణ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం రాయిశెట్టి చంద్రయ్య మాట్లాడుతూ ముదిరాజులు కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న బీసీడీ నుండి బీసీఏలోకి మార్చేందుకు 50 సంవత్సరాలు నిండిన మత్స్యకారులకు, చేనేత గీత కార్మికులకు ఇస్తున్నట్లు మత్స్యకారులకు కూడా పెన్షన్ ఇచ్చే విధంగా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం దృష్టికి తీసుకుపోవాలని చంద్రయ్య కోరారు. ముదిరాజులను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఆదుకునేందుకు మంత్రివర్యులు ప్రత్యేక చొరవ చూపించి తద్వారా ముదిరాజులకు న్యాయం చేకూర్చాలని కోరారు. గ్రామాల్లోని కమ్యూనిటీ హాల్ భవనాల కోసం స్థలాలను ఇప్పించాలని, వాటి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజుల జనాభాకు అనుగుణంగా 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. మత్స్యకారులు ఐక్యత స్ఫూర్తిని చాటుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరపల్లె ముదిరాజ్ సంఘం నాయకులు రాయిశెట్టి రఘుపతి, గాజరవేణి మల్లయ్య, రాయిశెట్టి ఐలయ్య, పుట్ట చంద్రయ్య, బాషవేణి సంపత్, గాజరవేణి వెంకటస్వామి, ముదిరాజ్ సంఘ సభ్యులు, యువకులు పాల్గొన్నారు. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం వర్ధిల్లాలి, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం వర్ధిల్లాలి. ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి, ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి. జై ముదిరాజ్, జై ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి, ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం వర్ధిల్లాలి, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం వర్ధిల్లాలి. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం వర్ధిల్లాలి, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం వర్ధిల్లాలి. జై ముదిరాజ్, జై ముదిరాజ్. ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా సైదాపూర్ మండలం కరీంనగర్ జిల్లా వెంకటేశ్వర్లపల్లె గ్రామంలో ముదిరాజుల మత్స్యకారుల సహకార సంఘము ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి ఈరోజు మత్స్యకారులందరూ మన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా పనులు పంపిణీ చేసుకొని, మిఠాయిలు పంపిణీ చేసుకొని ఆనందోత్సవంగా ఉన్నారు. ఈరోజు ప్రపంచ మత్స్యకారుల సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ముదిరాజుల పక్షాన తెలియజేసేది ఏంటంటే, ముదిరాజులు కులస్తులు, అదేవిధంగా గంగపుత్ర కులస్తులు ఇద్దరు కూడా చేపల వృత్తి మీదనే ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళు. మరి గంగపుత్రులకేమో బీసీ ఏ గ్రూపులో చేర్చడం జరిగింది, మరి ముదిరాజులనేమో బీసీ డి గ్రూపులో చేర్చడం జరిగింది. ఈ సమస్య పైన చాలా ఏళ్ల నుండి పోరాటం చేస్తూ మరి ప్రభుత్వం మీద, అనేక ప్రభుత్వాల మీద, అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వము మాకు బీసీడీ నుంచి ఏకు మార్చడం జరిగింది. మార్చినాక కొద్ది రోజులలోనే దాని మీద హైకోర్టులో పిటిషన్ చేసి దాన్ని ఆపివేయడం జరిగింది. అలాంటి కోర్టులో ఉన్నటువంటి దానిని మరి సుప్రీంకోర్టులో మరి మన వాళ్ళు, మన ముదిరాజ్ సంఘం నాయకులందరూ కూడా మరి కేసేసి ఈ యొక్క కేసును కూడా మన పరిష్కారం చేయడం జరిగింది. బీసీ కమిషన్ ఆధ్వర్యంలో మీ యొక్క జనాభా ప్రాతిపదిక ప్రకారంగా, మీ రాష్ట్రంలో ఉన్నటువంటి తమాషా ప్రకారంగా ఏ గ్రూప్లో చేరాలో మీ రాష్ట్రం వాళ్ళే తెలియజేయాలని చెప్పి మన సుప్రీంకోర్టు కూడా తెలియజేయడం జరిగింది. మరి అప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా మనకు బీసీడీ నుంచి ఏకు మన ప్రభుత్వాలు మారినా కానీ మరి మనకు బీసీడీ నుంచి ఏకు మార్చడం లేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ముదిరాజుల పైన మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మీకు తగినటువంటి ప్రాధాన్యత ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా మరి ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేలుగా చేసినారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు మన గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కూడా మరి
సార్ ముఖ్యమంత్రి గారి గారితో సన్నిహితంగా ఉంటున్నారు. దయచేసి గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మరి తప్పకుండా చొరవ తీసుకొని మా ముదిరాజులందరినీ కూడా బీసీడీ నుంచి ఏకు మార్చినట్టు అయిందంటే తప్పకుండా మీ ఎంబడి ఉంటారు. ముదిరాజులందరూ కూడా మిమ్మల్ని ఎల్లకాలం తలుసుకుంటూ ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా విద్య ఉద్యోగాలపైన మరి మా కుటుంబాలన్నీ మరి కుల వృత్తులపైన ఆధారపడినటువంటి కుటుంబాలు చేపల వృత్తిపైన పనులు అమ్ముకునే వృత్తిపైన మరి ఈ ముదిరాజులందరూ కూడా జీవనం సాగిస్తున్నారు. కాబట్టి దయచేసి మరి ముదిరాజులను బీసీడీ నుంచి ఏకు వెంటనే మార్చాలని చెప్పేసి మరి మాకు తగిన ప్రాధాన్యత ఇచ్చి అన్ని రంగాలలో మాకు మరి ముందుకు తీసుకువెళ్లే విధంగా ముదిరాజులందరినీ కూడా 50 సంవత్సరాలు చెందినటువంటి ముదిరాజులందరికీ కూడా వెంటనే పెన్షన్ కూడా చేనేత కార్మికులకు గీత కార్మికులకు ఇచ్చే విధంగా ముదిరాజులకు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ గౌరవ మంత్రి గారు తప్పకుండా ఈ రాష్ట్రంలో మరి ముదిరాజుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళ్ళి మాకు న్యాయం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మా వెంకటేశ్వర్లపల్లె గ్రామ కమిటీ సభ్యులైనటువంటి గాజులవేణి మల్లయ్య గారు, రాయశెట్టి రఘుపతి గారు, గాజులవేణి వెంకటస్వామి గారు, రాయశెట్టి ఐలయ్య గారు, పుట్ట చంద్రయ్య గారు, ఇంకా అనేక మంది సభ్యులు గ్రామస్తులు అందరూ కూడా ఈ యొక్క ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంలో పాల్గొని విజయవంతం చేసిళ్ళు. అదేవిధంగా సైదాపూరు మండల కేంద్రంలో గ్రామాన ముదిరాజుల జెండా మరి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ముదిరాజులందరూ కూడా గ్రామాన జెండాలు ఎగిరేవేసి మా యొక్క ముదిరాజు జిల్లా కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ మండల కమిటీల ఆధ్వర్యంలో ఎగరవేయడం జరిగింది. ఇది తప్పకుండా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని, ప్రభుత్వం దీనిపైన స్పందించాలని తెలియజేసుకుంటూ జై ముదిరాజ్, జై ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం. జై ముదిరాజ్. నిజమే మా ఇజం, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం, అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం.